శాంతి. ఈరోజు 27/5/26 మే 27వ తేదీ బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, మహాకాలుడైన బాబా మృత్యుపై విజయాన్ని ప్రాప్తింపచేసేందుకు వచ్చారు. మన్మనాభవ మంత్రం ద్వారానే మీరు మృత్యుపై విజయాన్ని పొందుతారు. మహాకాలుడైన బాబా మృత్యుపై విజయాన్ని ప్రాప్తింపచేసేందుకు వచ్చారు. మన్మనాభవ మంత్రం ద్వారానే మీరు మృత్యుపై విజయాన్ని పొందుతారు. ఈరోజు ప్రశ్న: ఆత్మిక యాత్రికులైన మీకు ఆత్మిక తండ్రి ఏ విశేషమైన శిక్షణను ఇస్తారు? ఆత్మిక యాత్రికులైన మీకు ఆత్మిక తండ్రి ఏ విశేషమైన శిక్షణను ఇస్తారు? ఏ విశేషమైన శిక్షణ ఇస్తారు? మనమందరం ఆత్మిక యాత్రికులు కదా. జవాబు: ఓ ఆత్మిక యాత్రికులారా, మీరు దేహాభిమానాన్ని వదిలి దేహి అభిమానులుగా అవ్వండి. రావణుడు అర్ధకల్పంగా మిమ్మల్ని దేహాభిమానులుగా తయారు చేశాడు. ఇప్పుడిక ఆత్మాభిమానులుగా తయారవ్వండి. హే రుహాని రాహి అని అంటారు కదా బాబా. ఆత్మిక యాత్రికులు మనము. ఈ ఆత్మిక జ్ఞానాన్ని పరమాత్మయే మీకు ఇస్తారు, ఇంకెవ్వరూ దీన్ని ఇవ్వలేరు. ఈరోజు పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. పిల్లలు తమ తండ్రి మహిమను విన్నారు. భగవంతుడు ఉన్నతోన్నతమైన వాడు అని కూడా మీరు మహిమ చేస్తారు. వారు పిల్లలందరికీ తండ్రి. మిగిలిన వారందరూ పరస్పరం సోదరులు. అందరికీ తండ్రి ఒక్కరే, వారే శివబాబా. పిల్లలు, భక్తి మార్గంలో మీకు ఇద్దరు తండ్రులు ఉన్నారు. లౌకిక తండ్రి మరియు అలౌకిక తండ్రి ఉండేవారు అని బాబా అర్థం చేయించారు. రచయిత ద్వారా రచనకు వారసత్వం లభిస్తుంది. అది హద్దులోని వారసత్వము, ఇది అనంతమైన వారసత్వము. అనంతమైన వారసత్వాన్ని ఇచ్చే అనంతమైన తండ్రి ఒక్కరే. అతడు నిరాకారుడు. అతడి పేరు శివ. శివుడు పరంపిత పరమాత్మ అని అంటారు. శివ పరమాత్మాయ నమః అని కూడా అంటారు. వారు ఉన్నతోన్నతమైన వారు. ఆత్మలైన మీరు ఎక్కడి నుండైతే వస్తారో అక్కడే బాబా కూడా ఉంటారు. వారు సర్వులకు సద్గతినిస్తారు. భారతదేశం పరంపిత పరమాత్మ జన్మస్థానము. శివ జయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. ఈ ఆత్మిక తండ్రినే జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు అని కూడా అంటారు. వారు దుఃఖహర్త, సుఖకర్త అని కూడా భారతవాసులకు తెలుసు. ఇది దుఃఖధామము. భారతదేశమే సుఖధామంగా ఉండేది. బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు. ఓ భారతవాసులారా, మీ ఆది సనాతన దేవతా ధర్మం ఉన్నప్పుడు మీరు విశ్వాధిపతులుగా ఉండేవారు అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. దేవతలు ధర్మశ్రేష్టంగా కర్మశ్రేష్టంగా ఉండేవారు. ఇప్పుడు వారు ధర్మభ్రష్టంగా కర్మభ్రష్టంగా అయిపోయారు. కావున ఇప్పుడు తమను తాము దేవతలుగా పిలిపించుకోలేరు. కలియుగాంతం వరకు భక్తి మార్గం నడుస్తుంది. అందులో జ్ఞానం ఉండదు. జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది. సర్వుల సద్గతి దాత అయిన బాబా ఎప్పటి వరకైతే రారో అప్పటి వరకు సద్గతి లభించజాలదు. నేను కల్పపు సంగమయుగంలో వస్తాను అని బాబా అంటారు. ఈ సమయంలో ఇది పతిత ప్రపంచము. ఇందులో పావనులు ఒక్కరు కూడా ఉండరు. సన్యాసులు పవిత్రంగా అవుతారు, కానీ వారు మళ్ళీ పునర్జన్మను ఇక్కడే తీసుకోవలసి ఉంటుంది. విషం ద్వారానే జన్మించవలసి ఉంటుంది. ఎవరు తిరిగి వెళ్ళలేరు. ఎప్పుడైతే చక్రం పూర్తవుతుందో అప్పుడే బాబా వచ్చి తిరిగి తీసుకువెళ్తారు. దీనిని ఆత్మిక జ్ఞానము అని అంటారు. పరమాత్మ ఆత్మిక జ్ఞానాన్ని ఇస్తారు. పరమాత్మయే జ్ఞానసాగరుడు, పతిత పావనుడు. శాస్త్రాల జ్ఞానం భక్తి మార్గానికి చెందింది. యజ్ఞ, తప, తీర్థాదులతో ఇంకా కిందకు దిగజారుతూనే వచ్చారు. మీరు ప్రారంభంలో సతోప్రధానంగా ఉండేవారు. భారతదేశంలో పవిత్రత, శాంతి మరియు సుఖం కూడా ఉండేది. ఆరోగ్యము మరియు సంపద కూడా ఉండేవి. నేటికి 5000 సంవత్సరాలకు పూర్వం భారతదేశం స్వర్గంగా ఉండేది. ఆ సమయంలో ఇంకే ధర్మము లేదు. కేవలం ఒక్క ఆది సనాతన దేవతా ధర్మమే ఉండేది. దాన్ని పరంపిత పరమాత్మ స్థాపించారు. స్వర్గ స్థాపన వారు చేస్తారు, మనుషులెవరూ చేయలేరు. కృష్ణుని రచయిత అని అనరు కదా.
రచయిత ఒక్క నిరాకారుడైన శివుడే. మిగిలిన వారంతా వారి రచనయే. రచయిత ద్వారానే రచనకు వారసత్వం లభిస్తుంది. నేను మీ అనంతమైన తండ్రిని మీకు 21 జన్మల కొరకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తాను. సూర్యవంశీ చంద్రవంశీ పవిత్ర ధర్మ స్థాపన చేస్తానని బాబా అంటారు. బ్రాహ్మణ ధర్మం పిలక వంటిది. ఉన్నతోన్నతమైన ఆత్మిక తండ్రి ఆత్మలను తమ సమానంగా తయారు చేస్తారు. బాబా జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు కావున మిమ్మల్ని కూడా అలా తయారు చేస్తారు. భారతదేశం సుఖధామంగా ఉండేది, ఇప్పుడు అది దుఃఖధామంగా ఉంది. బాబా ఎలా వస్తారో ఎవరికీ తెలియదు. సత్యుగ ఆది నుండి కలియుగం అంతం వరకు ఉన్న చరిత్ర మరియు భూగోళమంతా భారతదేశానికి చెందిందే. ఈ లక్ష్మీనారాయణులు ఎంత ఆరోగ్యవంతంగా సుసంపన్నంగా ఉండేవారు. వారెప్పుడూ రోగగ్రస్తులుగా అవ్వరు. ఇప్పుడు మృత్యుపై విజయాన్ని పొందేందుకు వారు శిక్షణను తీసుకుంటున్నారు. ఎవరినైతే మహాకాలుడు మృత్యువుకే మృత్యువు వంటివాడు అని మహిమ చేస్తారో వారు మీకు మృత్యువుపై విజయాన్ని పొందింపచేస్తున్నారు. శివాయ నమః అని అనడం కూడా మీరు విన్నారు. పరమపిత పరమాత్మ సర్వవ్యాపి, అతడు కుక్క పిల్లి అన్నింట్లోనూ ఉన్నాడు అని మీరు అనరు. దీన్ని ధర్మగ్లాని అని అంటారు. తండ్రిని గ్లాని చేస్తారు. ఇప్పుడు ఇది కల్పపు సంగమ సమయము. ఈ సమయాన్ని వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. ఇప్పుడు వినాశనం ముందు నిల్చునుంది. యాదవులు, కౌరవులు, పాండవులు ఏం చేసి వెళ్ళారో గీతలో కూడా వ్రాస్తారు. శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్ర శిరోమణి. దాని నుండి ఇతర శాస్త్రాలు వెలువడ్డాయి. గీత దైవీ ధర్మశాస్త్రం అని మీకు తెలుసు. నేను మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తాను, మళ్ళీ దేవీ దేవతలుగా తయారు చేస్తానని బాబా అంటారు. మీరు మళ్ళీ క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతారు. మీరు 84 లక్షల జన్మలు ఎలా తీసుకోగలరు అని బాబా ప్రశ్నిస్తున్నారు. ఎవరైతే మొట్టమొదట సత్యుగంలోకి వస్తారో వారే అందరికన్నా ఎక్కువ జన్మలు తీసుకుంటారు. ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు భారతవాసులైన మీరు తీసుకుంటారు. తక్కువలో తక్కువ 1 జన్మ తీసుకుంటారు. ఈ విషయాలను కూడా బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. బాబాను తప్ప ఇంకెవ్వరిని జ్ఞానసాగరుడు అని అనరు. పతిత పావనుడు జ్ఞానసాగరుడు అని అన్నప్పుడు బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. బాబాయే అందరినీ ముక్తులను చేసి తిరిగి తమతో తీసుకువెళ్తారు. సర్వుల సద్గతిదాత ఒక్క బాబాయే. అచ్చా, మరి సర్వుల దుర్గతి ఎలా జరుగుతుంది? ఎవరు చేస్తారు? సద్గతి అని సత్యుగాన్ని, దుర్గతి అని కలియుగాన్ని అంటారు. నేను కల్పకల్పము వచ్చి పిల్లలైన మీకు సద్గతినిస్తాను. పిల్లలైన మీకు మొత్తం ప్రపంచ చరిత్ర మరియు భౌగోళాన్ని గూర్చి తెలుసు. పాఠశాలల్లో హిస్టరీ, జోగ్రఫీని నేర్పిస్తారు. కానీ సత్య త్రేతాయుగాల్లో ఎవరు రాజ్యం చేసేవారో ఎవరికీ తెలియదు. అక్కడ ఈ లక్ష్మీనారాయణులు రాజ్యం చేసేవారు. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. వారి రాజ్యం ఎంతకాలం నడిచిందో మీరు చెప్పగలరు? క్రిస్టియన్ వంశము 2000 సంవత్సరాలు నడుస్తుంది. బౌద్ధ వంశం ఇన్నాళ్ళు నడుస్తుంది. దానికి ముందు ఇస్లాంలో, వారికి ముందు చంద్రవంశీయులు ఉండేవారు. వారు 1250 సంవత్సరాలు ఉన్నారు. సత్య త్రేతాయుగాల్లో సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఉండేవారు. అప్పుడు ఇంకే ధర్మము లేదు. మీరే సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా అవుతారు. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ వంశీయులుగా అయ్యారు. ఈ నాటకమంతా భారతదేశంలోనే రచింపబడి ఉంది. భారతదేశమే నరకంగా మరియు స్వర్గంగా అవుతుంది. ఇతర ధర్మాల వారిని గూర్చి ఇలా అనరు. వారు అసలు స్వర్గంలోనే ఉండరు. ఎవరైనా మరణిస్తే వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. నరకవాసులు నరకంలోనే జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. స్వర్గవాసులు స్వర్గంలోనే పునర్జన్మలు తీసుకుంటారు. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గవాసులుగా ఉండేవారని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. వారు ఈ రాజధానిని ఎలా పొందారు? లక్షల సంవత్సరాల విషయం ఎవ్వరికీ గుర్తుండదు. సత్యుగంలో ఈ శాస్త్రాలు మొదలైనవేవి ఉండవు. ఇదంతా భక్తి మార్గపు సామాగ్రి. మెట్లు కిందకు దిగవలసిందే. సతో ప్రధానుల నుండి సతో రజో తమోలలోకి వస్తారు.
ఈ మెట్లు దిగడంలో 5000 సంవత్సరాలు పడుతుంది. సత్యుగంలో 16 కళలు సంపూర్ణంగా ఉంటారు. ఆ తర్వాత త్రేతాయుగంలో 2 కళలు తగ్గుతాయి. ఆత్మలో వెండి కల్తీ కలుస్తుంది. ఆ తర్వాత రాగి యుగంలోకి వచ్చారు. అప్పుడు రాగి కల్తీ కలుస్తుంది. ఈ సమయంలో పూర్తిగా తమో ప్రధానంగా ఉన్నారు. ఆత్మలోనే కల్తీ కలుస్తుంది. మీరే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఆత్మిక తండ్రి అయిన ఈ శివబాబా వచ్చి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. రావణుడు ప్రవేశించటంతో అందరూ దేహాభిమానులుగా అయిపోతారు. ఇప్పుడు మీరు స్వయాన్ని ఆత్మగా భావించాలి. మనం 84 జన్మలు తీసుకొని భిన్న భిన్న పాత్రలను అభినయిస్తూ వచ్చాము. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తయింది. ఇప్పుడు శరీరం కూడా జడ్జడీభూతం అయిపోయింది. ద్వాపర యుగం నుండి రావణ రాజ్యం ఉంటుంది. సత్యుగంలో రామరాజ్యం ఉంటుంది. సత్యుగంలో మీరు ఆత్మాభిమానులుగా ఉండేవారు. ద్వాపర కలియుగాల్లో మీరు దేహాభిమానులుగా అయిపోతారు. ఆత్మను గూర్చి కానీ పరమాత్మను గూర్చి కానీ అప్పుడు మీకు తెలియదు. ఆత్మ ఒక తార అని బాబా అర్థం చేయించారు. భృకుటి మధ్యలో ఒక అద్భుత తార ప్రకాశిస్తూ ఉంటుంది. దాన్ని దివ్య దృష్టి లేకుండా ఎవరూ చూడలేరు. అది చాలా సూక్ష్మమైంది. ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. ఆత్మ అయిన మనం 84 జన్మలు తీసుకున్నాము. పరంపిత పరమాత్మ కూడా ఒక బిందువే. వారినే జ్ఞానసాగరుడు, పతిత పావనుడు అని అంటారు. పరంపిత పరమాత్మలో సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం ఉంది. బీజరూపమైన కారణంగా అతన్ని సచ్చిత్ ఆనంద స్వరూపుడు అని అంటారు. బాబాలో ఏ జ్ఞానం అయితే ఉందో అది తప్పకుండా వినిపించవలసి ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక జ్ఞానము. ఆత్మలందరికీ తండ్రి అయిన బాబా వచ్చి ఆత్మలను చదివిస్తారు. మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. శివబాబా మనల్ని చదివిస్తారు. అతడే జ్ఞానసాగరుడు. బాబాయే వచ్చి స్వర్గ రచనను చేస్తారు. మిమ్మల్ని స్వర్గాధిపతులుగా చేస్తారు. ఈ సృష్టి చక్రపు రహస్యాన్ని గూర్చి మనుషులకెవ్వరికీ తెలియదు. తండ్రిని గూర్చే తెలియని కారణంగా భారతదేశం ఈ పరిస్థితికి చేరుకుంది. భారతదేశంలో పవిత్రత ఉన్నప్పుడు శాంతి సుఖం కూడా ఉండేవి. ఇప్పుడు ఇక్కడ నరకం ఉంది. మరి ఎవరైనా స్వర్గంలోకి ఎలా వెళ్ళగలరు? పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా అయిపోయారు. నేను పిల్లలైన మీ కొరకు ఏదో ఒక కానుకను తీసుకొస్తాను కదా. నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తాను. ఎవరైతే కల్పపూర్వం మనుషుల నుండి దేవతలుగా అయ్యే వారసత్వాన్ని తీసుకున్నారో వారే ఇప్పుడు మళ్ళీ తీసుకుంటారు. వాస్తవానికి అందరూ ప్రజాపిత బ్రహ్మ సంతానమే. ఇప్పుడు బ్రహ్మ ద్వారా శివబాబా రచనను రచిస్తారు. బ్రహ్మ కుమారి కుమారులుగా తయారవుతూ ఉంటారు. శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థం చేయాలి. తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవ్వాలి. పిల్లలు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలన్నీ వినాశనమైపోతాయని బాబా అంటారు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఆత్మిక తండ్రియే ఆత్మలకు జ్ఞానాన్ని ఇస్తారు. మీరు ఆత్మిక యాత్రను చేస్తారు. దేహాభిమానాన్ని వదిలి దేహి అభిమానులుగా అవుతారు. ఆత్మ వినాశనం లేనిది. ఆత్మలోనే పాత్ర నిండి ఉంది. ఆత్మ 84 జన్మల పాత్రను ఎలా అభినయిస్తుందో ఇప్పుడు మీకు అర్థమైంది. మేము సూర్యవంశీయులుగా ఉండేవారము, మళ్ళీ చంద్రవంశీయులుగా అయ్యాము. మళ్ళీ మేము సూర్యవంశీయులుగా అవ్వాలి అని మీరు భావిస్తారు. ఇప్పుడు బాబా సతో ప్రధానంగా అయ్యేందుకు నన్నొక్కడినే స్మృతి చేయమని శిక్షణనిస్తున్నారు. భగవాను వాచ గీతా భగవానుడు శివబాబాయే కానీ శ్రీకృష్ణుడు కాదు. కృష్ణుని ఆత్మ కూడా ఇప్పుడు నేర్చుకుంటోంది. అచ్చా मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఆత్మిక యాత్రను చేస్తూ ఇతరుల చేత కూడా చేయించాలి.
స్వయాన్ని సతోప్రధానంగా చేసుకునేందుకు ఒక్క బాబానే స్మృతి చేయాలి. ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. రెండవ పాయింట్, మృత్యుపై విజయాన్ని పొందేందుకు బాబా శిక్షణను ధ్యానంలో ఉంచుకోవాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మలకు జ్ఞానాన్ని ఇవ్వాలి. ఈరోజు వరదానము, మాస్టర్ మర్యాద పురుషోత్తం భవ. బాప్ దాదాల కర్తవ్యాన్ని తమ లక్ష్యంగా చేసుకునే మాస్టర్ మర్యాద పురుషోత్తమ భవ. బాప్ దాదాల కర్తవ్యాన్ని తమ లక్ష్యంగా చేసుకునే మాస్టర్ మర్యాద పురుషోత్తమ భవ. తమకు తాముగా చేస్తే నష కలుగుతుంది అని అంటారు. అప్ని ఘోట్తో నష చడే అని అంటారు. ఇతరుల సంపాదన వైపుకు ఎప్పుడూ దృష్టి వెళ్ళకూడదు. ఇతరుల నషను మీ లక్ష్యంగా చేసుకునేందుకు బదులుగా బాప్ దాదాల గుణాలు మరియు కర్తవ్యాన్ని మీ లక్ష్యంగా చేసుకోండి. బాప్ దాదాతో కలిసి అధర్మ వినాశనము మరియు సత్యధర్మ స్థాపన యొక్క కర్తవ్యంలో సహాయకులుగా అవ్వండి. అధర్మ వినాశనం చేసేవారు అధర్మ కార్యాన్ని లేక దైవీ మర్యాదను తెంచే కార్యాన్ని చెయ్యజాలరు. వారు మాస్టర్ మర్యాద పురుషోత్తములుగా ఉంటారు. స్లోగన్, జ్ఞానస్వరూపులుగా అయ్యి వ్యర్థ ప్రశ్నలను స్వాహా చేసినట్లయితే సమయం పొదుపైపోతుంది. జ్ఞానస్వరూపులుగా అయ్యి వ్యర్థ ప్రశ్నలను స్వాహా చేసినట్లయితే సమయం పొదుపవుతుంది. అచ్చా, ఈరోజు అవ్యక్త సూచనలు. సదా అచల్ అడోల్గా ఉంటూ ఏకరస స్థితిని అనుభవం చేసుకోండి. ఏదైనా సంకల్పం వస్తే దాన్ని పైవాడికి ఇచ్చేసి స్వయం నిస్సంకల్పులుగా అవుతూ పోండి. ఆలోచన చెప్పటము, సూచించటము ఇది వేరే విషయము. అలజడిలోకి రావటము ఇది మరొక విషయము. అంటే ఆలోచన వస్తుంది, చెప్పాలి, సూచించాలి, అవన్నీ చెయ్యాలి. కానీ పదే పదే ఆ అలజడిలోకి రావడము ఇది సరిగ్గా లేదు. కనుక సదా ఏకరసము. సంకల్పాన్ని చెప్పారు మరియు నిస్సంకల్పులుగా అయిపోయారు. అంతే. నేను కర్మేంద్రియ జీతునిగా అవ్వాలి అని సదా ధ్యానం ఉండాలి. ఏ ఒక్క కర్మేంద్రియానికి చెందిన ఆకర్షణ ఉన్నా అది ఒక్క బాబాకు చెందినవానిగా చెయ్యనివ్వదు. ఏకరస స్థితిలో స్థిరం అవ్వనియ్యదు. అచ్చా, ఈరోజు మురళీతో పాటు మాతేశ్వరి గారి అమూల్య మహావాక్యాలు. ఎవరి సహచరుడు భగవంతుడో వారిని గాలివానలు తుఫాన్లు ఏమాపుతాయి. जिसका साथी है भगवान उनको क्या रोकेगा ఆంధీ और తుఫాన్. చూడండి, ఆత్మ మరియు పరమాత్మ అనేవి రెండు ఉన్నాయి. పరమాత్మ సర్వవ్యాపి కారు అన్న విషయాలను ఈ పాట నిరూపిస్తుంది. ఎందుకంటే ఎవరి సహచరుడైతే ఈశ్వరుడు వారు సర్వవ్యాపిగా ఉన్నా కూడా సృష్టిలో ఇంత దుఃఖం ఎందుకనుంది? మనుషులు ఇంత పేదవారుగా బానిసలుగా ఎందుకనున్నారు? పరమాత్మ అయితే సుఖస్వరూపులు. పరమాత్మ సర్వవ్యాపి అనటం అంటే వారిని అవమానించటమే. భగవంతుడు వస్తే ప్రపంచం సుఖస్వరూపంగా ఉండాలా లేక దుఃఖరూపంగా ఉండాలా? ఇక పరమాత్మను పిలిచే అవసరం ఏముంది? ఈ సమయంలో మాయనే సర్వవ్యాపి, కానీ పరమాత్మ కారు. పరమాత్మ కేవలం ఒక్కసారే సంగమయుగంలో వస్తారు. అప్పుడు వారిని కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యారు అని అనగలము. కాకపోతే వారి స్మృతి అనేది అందరి మనసుల్లో తప్పకుండా ఎక్కువగా వ్యాపించి ఉంది. ప్రతి ఒక్కరిలో శరీరాన్ని నడిపించే శక్తి అయితే ఉంది. రకరకాల సంస్కారాలు గల ఆత్మలే కానీ పరమాత్మ కాదు. మరి పరమాత్మ సహచర్యాన్ని ఎందుకు తీసుకున్నారు అని ఇప్పుడు ఆలోచించాలి. ఈ మాయా తుఫాన్లు గాలివానలను దాటేందుకే. కనుక మాయా తుఫాన్ అనేది ఏదో తప్పకుండా ఉంది. దాన్ని దాటేందుకై ఆ పరమాత్మ తోడును ఆత్మలు కోరుకుంటాయి. వారు హాజరైతే మాయా చిక్కులు ఉండవు. వారి తోడు కోసం గుర్తు చేయవలసి ఉండదు. ఈ ఆటలో ఆత్మలైన మన పాత్ర మరియు పరమాత్మ పాత్ర రెండూ ఉన్నాయి. పరమాత్మ వస్తే వారితో పూర్తిగా తోడుగా ఉంటూ వారిగా అయిపోవాలి. అప్పుడే మాయా తుఫాన్ల నుండి దూరం అవుతాయి. వారు అందరి సుఖదాత. కానీ ఎవరైతే ప్రాక్టికల్గా వారి ఆధారాన్ని తీసుకుంటారో వారికే తోడు లభిస్తుంది. అటువంటి పిల్లలకు అదనంగా ప్రాప్తి ఉంటుంది. వారు ప్రపంచంలోకి వచ్చి ఉపస్థితులై ఉన్నా కానీ
ఓహో, ప్రపంచం వారిని తెలుసుకోని కారణంగా వారి తోడును తీసుకోరు. ఒకవేళ వారు పూర్తి తోడును పట్టుకున్నట్లయితే సహాయాన్ని ఇవ్వటంలో ప్రసిద్ధులు. నువ్వు 1 అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు ముందుకు వస్తావు అని అంటారు. మరి వారు సంపూర్ణ వారసత్వాన్ని ఇస్తారు, అందులో ఎటువంటి అప్రాప్తి ఉండదు. అచ్చా, మరి ఈ మాసంలో మనము మన యొక్క పవర్ఫుల్ వృత్తిని తయారు చేసుకొని వైరాగ్యం యొక్క వాతావరణాన్ని తయారు చేయడానికి మధువనం నుండి వచ్చిన పాయింట్స్లో భాగంగా ఈరోజు 12వ పాయింట్ని విందాము. अगर आपकी वृत्ति में श्रेष्ठ भावना, श्रेष्ठ कामना है तो सेकंड में के संकल्प से, दृष्टि से, अपने दिल के मुस्कुराहट से सेकंड में भी किसी को बहुत कुछ दे सकते हो. బాబా ఏమంటున్నారు, ఒకవేళ మీ యొక్క వృత్తిలో శ్రేష్ఠ భావన, శ్రేష్ఠ కామన ఉన్నట్లయితే సెకండ్ యొక్క సంకల్పంతో, దృష్టితో, తమ హృదయం యొక్క చిరునవ్వుతో సెకండ్లో ఎవరికైనా ఏదైనా ఇవ్వగలరు. जो भी ఆవే उसको గిఫ్ట్ దో, ఖాళీ హాత్ నహీ జాయే. ఎవరు మీ ఎదురుగా వచ్చినా వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వండి, ఖాళీ చేతులతో పంపించకూడదు. जितना निश्चय रूपी फाउंडेशन पक्का है उतना ही आदि से अब तक सहज योगी, निर्मल स्वभाव, शुभ भावना की वृत्ति और आत्मिक दृष्टि सदा नेचुरल रूप में अनुभव होगी. ఎంతైతే నిశ్చయరూపీ ఫౌండేషన్ పక్కాగా ఉంటుందో అంతా ఆది నుండి ఇప్పటిదాకా సహజ యోగి, నిర్మల స్వభావము, శుభభావన యొక్క వృత్తి మరియు ఆత్మిక దృష్టి సదా న్యాచురల్ రూపంలో అనుభవం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇవి న్యాచురల్గా కనిపించాలి. సహజ యోగిగా ఉండాలి, నిర్మల స్వభావము, శుభభావన యొక్క వృత్తి, ఆత్మిక దృష్టి కనిపించే న్యాచురల్ యోగిగా ఈరోజు అయ్యే పురుషార్థాన్ని చేద్దాము. అచ్చా, ఓం శాంతి.